హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా రాయలసీమలో స్పెషల్ అయిన బెండకాయ పుల్లగూర అండి. ఇది రైస్లోకి సంగట్లేకి అయితే సూపర్గా ఉంటుంది. సంగట్లేకి అయితే ఇంకా బాగుంటుంది. నోట్లో అట్లా పెట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు, కొత్తిమీర అండి. మీకు 10 మినిట్స్లో అయిపోయేలాగా ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తాను. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి చిటపటలాడిన తర్వాత అందులోనే 6-7 క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసేసి ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ తిరగబాత మనకి ఎంత మంచిగా వేగితే మనకు కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఇది వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. బెండకాయ ముక్కలను ఇలా ముందుగా వేయించుకోవడం వల్ల ఇందులో ఉండే జోము అంతా వెళ్ళిపోతుందండి. 2 మినిట్స్ పాటు ఇలా బెండకాయలను ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకోండి. ఇవి ఎక్కువ కారం లేవండి, అందుకని నేను కాస్త ఎక్కువ వేసుకున్నాను. 3 టమోటాలను ఇలా కట్ చేసి వేసుకొని అందులోనే కొత్తిమీర, కొద్దిగా చింతపండును వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వీటన్నిటిని మరో ఒక 3 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. మనం వీటిని అన్నిటినీ నూనెలో వేయించుకోవడం వల్ల ఈ పుల్లగూర టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ నూనెలో వేయించుకున్న తర్వాత ఇందులో 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి, మళ్ళీ మనం వాటర్ ఏం వంచేయం కాబట్టి టీ గ్లాస్ అంత వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకసారి వాటర్ పోసి కలిపేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకోండి. 2 విజిల్స్ తర్వాత చూడండి, వాటర్ కూడా ఎక్కువ లేవు. ఒకవేళ మీరు వాటర్ ఎక్కువగా ఉంటే ఒక బౌల్లోకి వంచుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. వాటర్ ఎక్కువ లేకపోతే ఇలాగే గుత్తితో స్మాష్ చేసుకోండి. మరీ మెత్తగా మెదుపుకోకూడదండి, ఇలా కొంచెం మెదిగినట్లు ఎనుపుకోవాలి. దీనిలో సాల్ట్ అవి సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని చూసుకోండి. నాకైతే కారం, సాల్ట్ అన్నీ సరిపోయాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పుల్లగూర రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక్కసారి రాగి సంగటి చేసుకొని ఈ కర్రీ వేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.